అయ్యో, వెంకటేశ్వరరావు గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలండి. వందనాలు. వందనాలు వందనాలు. మీకు మా సిస్టర్ గారికి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, జీవము గల దేవ, కృపామయుడ, కరుణామయుడ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా. అల్పుడను బలహీనను నాయన నిలబడి మీ వాక్యం చెప్తున్న తండ్రి, నా నోరును బూరగా వాడుకున్నాయన. నా నుండి వచ్చే ప్రతి మాటలో మీ నుండి వచ్చినట్టుగా సహాయం చేయండి. అందరి హృదయాల్లోనూ వాక్యం పనిచేయనట్టుగా సహాయం చేయమని అయ్యా, నన్ను నాయన మరి నిలబెట్టుకొని మరి మీరే మాట్లాడమని తిరిగి రాను నజరేయుడైన యేసయ్య నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. మనం ప్రాతకాలంలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్తుతించుట మనకి ఎంతో మంచిది, మనకి ఎంతో మేలు. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఆయన వాక్యాలు పరిశుద్ధమైనవి. పరిశుద్ధ దేవుని పరిశుద్ధ వాక్యాలు మరి పఠించుట ద్వారా మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అదండి ఈరోజు నా టాపిక్. పరిశుద్ధుడైనటువంటి మన దేవుని పరిశుద్ధ వాక్యాలు పఠించుట వల్ల, హృదయంలో ఉంచుకోవటం వల్ల మనకు కలిగేటువంటి అనేకమైనటువంటి ఉపయోగాలు, ప్రయోజనాల గురించి చూద్దామండి. ఒకసారి రండి, రోమాపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం, 36వ వచనము. 33 ఆహా, దేవుని బుద్ధిజ్ఞానములు బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. చూడండి, ఆయన బుద్ధి జ్ఞానములు బాహుళ్యములు ఎంతో గంభీరము. అలాగే 36వ వచనము, ఆయన మూలమునను ఆయన ద్వారను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. చూడండి, ఆయన ద్వారా కానీ ఆయన వల్లనే మరి అన్నీ మనకి కలిగినాయండి. అలాంటి పరిశుద్ధమైన దేవుణ్ణి మనం ధ్యానించుట, ఆయన వాక్యాలను మన హృదయంలో పట్టుకుంటా మనకి ఎంత శ్రేష్టమండి, ఎన్ని ప్రయోజనాలు ఉండి. మన ఆది కాండం నుంచి చూసుకుంటా వస్తే నోహ గారు, అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు, ఏషావు, యూదా, మరి ఇంకెంతమంది అండి, దావీదు, అందరు కూడాను ఆయన మోషే గారు అన్న వాక్యానుసారంగా జీవించారు. ఆయన వాక్యాలను హృదయంలో మనన చేసుకున్నారు. వాక్యము దేవుని వద్ద ఉన్నది అంటారు కదా, ఆ వాక్యమే దేవుడు ఉన్నారు అయి ఉంటారు. అవునండి, మనం అట్టి వాక్యాలను పట్టించి ధ్యానించి మరి ఆయన మన కంఠభూషణంగా పెట్టుకోవాలి. ఆయన్ని మన తలుపుల మీద, మన హృదయాల మీద రాసుకుని బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు ధ్యానిస్తూ ఉంటే అనేకమైనటువంటి మరి ప్రయోజనాలు, అనేకమైనటువంటి మరి ఉపయోగాలు ఎన్నున్నాయండి. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొనిచున్నానని భక్తుడు అంటాడు. మన జీవితాంతము మన ఆయన సేవించినా కానీ ఆయన రుణం తీర్చుకోలేము. ఎలాంటి వారిని ఎన్నుకున్నాడండి మన ప్రభు. ఆయన యొక్క వంశావళిని మీరు చూశారు కదా, ఎంతమంది ఎవరండి? వేశ్య అయిన రాహాబు, అవునా? దానికి ముందు తామారు తెలుసు కదా, మరి 2-3 అన్నదమ్ములు చేసుకుని మామతో కలిసి యుద్ధానికి. ఇంకెంతమంది అండి? బోయేసు ద్వారా రూతు, ఆమె ఎవరు? మోయాబీరాలు, అన్యురాలు. ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసండి? తృణీకరించబడిన వారు, బలహీనులు, తోసివేయబడిన వారిని ఎందుకుని ఆయన మరి ప్రపంచాన్ని తలకిందులు చేసేటువంటి ప్రభువుని తీసుకొచ్చారు. ఎంతమంది అండి? అందరిని కూడాను ఆయన ఎన్నుకున్నవారే. ఎందుకంటే వాళ్ళు మరి హృదయంలో అనే పలక మీద ఆయన వాక్యాలు రాసుకుని ధ్యానిస్తూ ముందుకు కలిసినటువంటి వారు. మరి రండి చూద్దాం. ఆయన యొక్క పవిత్రమైన లేఖనాలు, పవిత్రమైన వాక్యాలు మన హృదయంలో ఉంటేనంట మనం పాపము నుండి పారిపోతామంట. పాపము నుండి మనం కాపాడబడతాం. పాపం అనేది మనకి అంటదండి. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మన నడకను మార్చేస్తుంది, మన ప్రవర్తన మార్చేస్తుంది. మనం అబద్ధాలు ఆడటానికి భయపడతాం, పాపం చేయడానికి భయపడతాం. ఏమండి? హృదయములో ఉంటే ఆ వాక్యం అవే మనం చేసుకుంటూ ఉంటే పాపపు ఆలోచనలు రావు. పాపపు మరి కళ్ళు కూడాను పాపాన్ని చూడాలంటే భయపడతాయి. ఎన్నో ఎగ్జాంపుల్ అండి. ఎందరో ప్రార్థనా వీరుల యొక్క జీవితాలు మన ముందు ఉంచారు ప్రభు. అవన్నీ మనం ధ్యానిస్తూ
ఆ ధర్మశాస్త్రం అంటే వ్యాఖ్యానాలండి. ఆ ధర్మశాస్త్రం మన హృదయంలో ఉంటే మనకి పాపానికి దూరంగా ఉండగలం. ఒకసారి రండి, సామెతలు గ్రంథము 37 అధ్యాయం. కీర్తనలు అండి, కీర్తనలు 37. దేవుని యొక్క ధర్మశాస్త్రం మన హృదయంలో ఉన్నట్లయితే పాపానికి దూరమై మనం అడుగులు జాగ్రత్తగా వేయబడతాయి. మన నడవడిక జాగ్రత్తగా ఉంటుంది, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుంది, మన యొక్క ఆలోచనలన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాయి. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధ ప్రభు అయినటువంటి ఈ వాక్యాల యొక్క ప్రయోజనాలు చూద్దామనండి. నేను ముఖ్యమైనవి ఒక 7-8 చెప్పాలనుకుంటున్నాను, కానీ అనేకమైనవి మన ప్రభు అయినటువంటి వారి ఎగ్జాంపుల్కి చూపించి భక్తులు వాళ్ళ హృదయమైన పలక మీద రాసుకొని ధ్యానిస్తూ దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు అంటారు. చేసి ఎంతమందో బెనిఫిట్ పొంది, ఎంతమందో మరి అభివృద్ధి పొంది వారికి వచ్చారు. ఒకసారి చూడండి, కీర్తనలు 37-31 అమ్మ. కీర్తనలు 37. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది. వారి అడుగులు జారవు. అడుగులు జారటం అంటే పాపానికి వెళ్ళడం. వారంటే ఎవరండి? ఇజ్రాయిల్లే కాదండి, ఈ ఆయన మనందరి గురించి, డేవిడే కాదండి, వాళ్ళందరి గురించి ఉద్దేశించి చెప్తున్నారు. మన నడకలు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోద్ది, మన బిహేవియర్ మారిపోద్ది. ఆయన హృదయాన్ని, ఆయన యొక్క వాక్యాలను మన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో ఉంచుకుంటే ఏంటండి, ఎన్నో ద్వితీయోపదేశకాండం 6:6 ఉంటుంది. నేడు నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ఈ మాటలు, దేవుని మాటలు మీ హృదయంలో ఉంచుకునే ఎడల మనం పవిత్రమైన జీవితం జీవించగలం అని ఉంటుంది. చూడండి, పవిత్రమైన జీవితం జీవించాలా? నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు కుమారులకు నీ కుమార్తెలకు అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. చూడండి, మన గ్రాండ్ డాటర్స్కి మనం ఏం నేర్పుతామండి? దేవుని వాక్యాలు. మా మనవరాలు మీరు వినే ఉంటారు, యువన్షిగా ఒకసారి చెప్పమ్మంటే ఆపదేగా టక అని ఎన్నో దేవుని వాక్యాలు నేర్పాలండి. మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు ఎలా ఉంటున్నాయి? ఉప్పు వేసినట్టు ఉంటున్నాయా? మనం మాట్లాడినప్పుడు దేవుని మహిమపరిచేలాగా ఉంటున్నాయా? మాటల్లో తొందరపాటు ఉన్నదా? అందుకని మన మాటలను, మన నాలుకలను, మన పెదాలను కాల్చుకుని జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం ఏం చేయాలండి? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మన పరిశుద్ధమైన ప్రభు యొక్క వాక్యాల యొక్క ప్రయోజనాలు ఎప్పుడు మన హృదయంలో ఉన్నప్పుడు, మనం ధ్యానిస్తున్నప్పుడు, మనం అనుసరిస్తున్నప్పుడు, మనము యేసుని వెంబడిస్తూ. చూడండి, కొంతమంది భక్తులు అంటారు కదా, ఆ వాక్యం మీ హృదయంలో ఉంటే మీరు ఇతరులకు వాక్యం చెప్పవసరం లేదండి. మీ ముఖము తేజోమయంగా ఉంటుంది. మీ ముఖంలోనే ఆ యొక్క యేసుక్రీస్తుని చూడగలరు. మనము వి క్యాన్ బికమ్ ఏ వాకింగ్ బైబుల్స్. మనం నడుస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలాగా ఉండాలంటే వాక్యం తెలియాలి. వాక్యం హృదయం తెలియటమే కాదండి, పరిశీలించి, పరిశోధించి, అర్థం చేసుకుని, మనన చేసుకుని, మీకు తెలిసినటువంటి వాక్యాలు తెలియనటువంటి వారికి తెలియజేసేలాగా ఉండాలి. ఒకటి ఏం చూసామండి? పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధమైనటువంటి వాక్యాలు మన హృదయంలో ఉంటే పాపముని అంటకుండా పాపము నుండి పారిపోతాం. మన అడుగులు పాపంలో పడవు, మన నడవడిక మారుతుంది, మనము జీవితమే మారిపోతుందండి. ఎన్నో ఎగ్జాంపుల్ ఉండి. ఇంకా యెషయా గ్రంథము 40 అధ్యాయము 8 గడ్డి ఎండిపోవును అని చెప్తారు. చూడండి, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. అవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చూడండి, మన దేవుని వాక్యము నిత్యం. ఎప్పుడు రాశారండి ఇది? ఎంతో మంది భక్తులు, 40 మంది భక్తుల యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఎత్తబడి మరి రాయించినటువంటి గ్రంథం. ఎన్నో సంవత్సరాల క్రితం రాసినట్టు గ్రంథము ఇంకెన్నో సంవత్సరాల వరకు, ప్రభు రాకడ వరకు ఇది నిలిచిపోయి ఉంటుందండి. గడ్డి పువ్వులు రాలిపోతాయి, గడ్డి రాలిపోతాయి, మనం రాలిపోతాం. నీటి బుడుగు లాంటి మన జీవితాలు ఎన్నో అయినను పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలు ఎక్కడికి పోవండి. ఆయన మాటలు మన హృదయములు నింపుకోబట్టే మీ హృదయం మాట్లాడుతుంది అంటారు. చూసారా?
దేవుని మాటలు మన హృదయంలో నిండుదలను బట్టే మన హృదయము, మన పెద్దవాళ్ళు మనం మాట్లాడుతామండి. మనం మాట్లాడుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కీర్తనలు 40 అధ్యాయము 8వ వచనం కూడా దేవుని చిత్తము నెరవేరాలంటే వాక్యం మన హృదయంలో ఉండాలండి. నా దేవా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, మనకు సంతోషము. నీ ధర్మశాస్త్రము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది, నా ఆంతర్యంలో ఉన్నది. చూడండి ఎంత మంచి మాటలండి. దేవుని మాటలంట జుంటి దేనదారుల కన్నా మధురమైనవంట. అలాంటి మాటలు మనం ఇంకా చూస్తే యోబు గ్రంథం 22:22లో కూడా ఉంటుంది. యోబు ఎన్ని శ్రమల ద్వారా వెళ్తారండి, ఆయన కానీ దేవుని వదిలిపెడతారు. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన ఎవరంటే ఆయన మన ప్రభు అండి. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొను. మన హృదయంలో ఉంచుకోవాలండి. మన హృదయంలో మననం చేయాలి. అనునిత్యము దివారాత్రులు ఆయన మాటలు ధ్యానించేవారు ధన్యులు. అట్టి వాక్యాలను మనం చదవాలంటే, వినాలంటే భయభక్తులు కలిగి వణుకుతూ మరి దేవుని సన్నిధిలోకి రావాలండి. ఈ పవిత్ర గ్రంథం అంటే ఏంటండి? ప్రపంచంలో ఏ ఒక్క గ్రంథానికి లేదు పరిశుద్ధ గ్రంథం అని. మనకు తెలుసు కదా, 66 పుస్తకాలు ఉన్నటువంటి నల్లట పుస్తకము ప్రపంచాన్ని తలకిందులు చేసిందండి. యేసుక్రీస్తు వారు ఒక శిష్యులు అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి సువార్త ప్రకటిస్తూ హతసాక్షులు అయిపోయారు. అవునండి. అందుకని ఏంది వాక్యం. మన వాక్యము మనం చదువుతుంటే ఏంటండి? వాక్యం చదువుతుంటే మనము ప్రభుతో మాట్లాడుతున్నట్టే. ప్రార్థన చేయటం అంటే ఏంటండి? ప్రార్థన చేయటం అంటే ప్రభు మనతో మాట్లాడతారు. వాక్యం చదువుతుంటే ప్రభువే మనతో మాట్లాడతారు. మరి ప్రార్థన చేయటం అంటే మనం ప్రభువుతో మాట్లాడతాం. అవునా? అందుకని వాక్యము దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు అంటారు. ఎన్ని మాటలు ఉన్నాయి. దేవుని వాక్యము మరి కన్నులకు చేతులకు పరిశుద్ధంగా ఉంచుతాయన్న. మరి యోబు గారు అంటారు కదా, నా కన్నులకు భాష్కం కట్టుకున్నానంటారు. దేవుని వాక్యం అంటే పాపానికి దూరంగా పారిపోతారు. ఎన్ని ఎగ్జాంపుల్ లేవండి. దేవుని వాక్యం ఉండబట్టే మరి మ్యాన్ ఆఫ్ ద క్యారెక్టర్, ఆయన పాపం నుంచి పారిపోతాడు. అవునా? దేవుని వాక్యం ఉండబట్టినే మోషే గారి యొక్క ముఖము తేజోమయంగా వెలిగిపోతూ ఉంటుంది. ఆయన చూడండి, 40 సంవత్సరాలు మరి ఈజిప్ట్లో ఉంచుతారు, 40 సంవత్సరాలు అరణ్యంలో శిక్షణ ఇస్తారు, 40 సంవత్సరాలు మరి ప్రజలతో ఇశ్రాయేలుతో నడిపిస్తూ ఏం చేస్తారు? దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటారు, దివారాత్రులు చదువుతూ ఉంటారు. అట్లే సామెతలు 2:1 చూడండి, మన నడతను శుద్ధి చేస్తుంది. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, హృదయపూర్వకముగా మరి ఆ మాటలు అభ్యసించిన ఎడల, నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల. ఆయన ఆజ్ఞలు ఏంటంటే ఆయన మాటలే, పరిశుద్ధ లేఖనాలే. పరిశుద్ధమైనటువంటి లేఖనాలు మన దగ్గర ఉంచుకోవాలి. ఆనాడు మనకు వాళ్ళకి బైబిల్ ఉందండి. మోషే గారికి మొజైక్ లా అని తెచ్చారు. ఆయన 10 కమాండ్మెంట్ తెచ్చారు. అంత క్రితము ప్రవర్తల ద్వారాగా దేవుడు మాట్లాడి ఏం చేయాలని మనకు తెలుసు కదా. హిజ్కియా, యిర్మియా, ఎస్కేలు ప్రవర్తల ద్వారాగా మరి దేవుడు డైరెక్ట్గా మాట్లాడతారు. హిజ్కియాతో, నరపుత్రుడా నా ప్రజలు మాట విననోలని వారిగా తయారైపోయారు. ఆయన యొక్క ఇదంతా చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళని ఎలా చేస్తాను అలా చేస్తారని. ఆయన వాళ్ళ మాటలు ధ్యానిస్తూ మనము మరి ఆశీర్వదించబడాలంటే పరిశుద్ధమైనటువంటి మన ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క వాక్యాలు మన హృదయంలో ఉంటే అనేకమైనటువంటి ప్రయోజనాలు, ఉపయోగాలు వాటి వల్లనే మనము జీవించగలమండి. ఇంకా ముందుకెళ్తే ఇవి మన నడకలను మార్చుతాయి. దేవుని వాక్యాలు మన యొక్క స్థితిని స్థిరపరుస్తాయి. మన జీవితాలని దేవుని వాక్యం పఠిస్తూ ఉంటే మన జీవితాలు స్థిరపడిపోతాయి. ఒకసారి రండి, కీర్తనల గ్రంథము 119వ కీర్తనమ్మ 28. వలన నా ప్రాణము నీరైపోయాను, వాక్యం చేత నన్ను స్థిరపరచు. చూడండి, మనం నీరు గారిపోయినా కానీ పాడైపోయినా కానీ ఆయన వాక్యము ద్వారానే స్థిరపరచబడగలము. ఆయన వాక్యము ద్వారానే బలపరచగలము. ఆయన వాక్యము ద్వారానే
ముందుకు వెళ్ళగలం. ఎంతమంది అండి, జాషువా గారు, యోసేఫ్ గారు, డానియల్ గారు, వీళ్ళందరూ కూడాను వాళ్ళ మాటలు చూడండి. ఒక డానియల్ గారి ఫ్రెండ్స్ ఉంటారు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, వాళ్ళందరూ కూడాను జీవగల దేవుని వాక్యాలు వాళ్ళ హృదయంలో ఉంచుకొని రాజాజ్ఞ ధిక్కరిస్తారు, రాజభోజనం ధిక్కరిస్తారు. మిమ్మల్ని లైన్స్ డెన్లో వేస్తామన్నా, ఫైర్లో వేస్తామన్నా దే డోంట్ కేర్. ఎందుకంటే వాళ్ళ వాక్యాలు, దేవుని వాక్యాలు వాళ్ళ హృదయంలో ఉన్నది. జీవగల దేవుడు వాళ్ళతో ఉన్నారు. వాళ్ళకి ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం! ఎన్ని మాటలు ఉన్నాయి. జీవగల తండ్రి యొక్క జీవగల మాటలు, పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు మన హృదయంలో ఉంచుకుంటే మనకి అనేకమైనటువంటి మనకి మనశ్శాంతి ఉంటుంది, మనకి నెమ్మది ఉంటుంది, మన నడక మారుస్తాడు, మన యొక్క స్థితి మారుస్తాడండి దేవుడు. అందుకనే మన హృదయం అనే పలక మీద ఆయన పవిత్ర లేఖములో రాసుకుంటూ అనునిత్యం ధ్యానిస్తూ ఆయన్ని వెంబడిస్తూ ఉంటే ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి, ఎంత నిరీక్షణ అండి. మనం పరలోకానికి వెళ్తామన్నటువంటి ఒక ప్రగాఢమైన నిరీక్షణ రావాలంటే దేవుని వాక్యం పఠిస్తూ ఉండాలి. పరిశుద్ధ లేఖనాలు మన హృదయం మీద రాసుకుంటాం. ఇంకా ముందుకెళ్దాం రండి. ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయండి. ఫిలిప్పు 4 చూడమ్మా. అక్కడ అంటారు, నన్ను బలపరచు, నిన్ను స్థిరపరుస్తాను. చూడండి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. చూడండి, ఆయన్ని బలపరచాలంటే ఆయన మాటలు వినాలి, మనం స్థిరంగా ఉంటాం. కొంతమంది చూడండి, స్థిరం లేకుండా అస్థిరత్వంతో మాట్లాడే విధానం తెలియదు, నడిచే విధానం తెలియదు, చూసే చూపులు తెలియదు, ఎంతగానో దారి తప్పిపోతారు. కానీ మన యొక్క క్యారెక్టర్ చెక్ చేసుకోవాలంటే మనం ఒంటరితనంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం. అందుకని మనం ఏం చేయాలంటే ఇతరులకు మనకు తెలిసిన వాక్యాలు చెప్పాలంటే మన హృదయంలో ఆయన మాటలు ఉండాలి, ఆయన మాటలు ఉండాలి. మనం ఇప్పుడు ఏం చూసామండి, దేవుని యొక్క వాక్యాలు హృదయంలో ఉంటే పాపము నుండి కాపాడుతుంది, పాపము నుండి పడిపోకుండా కాపాడుతుంది. రెండవదిగా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే మన నడకలను మార్చేస్తుంది. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మన స్థితులను మార్చేస్తుంది, మన స్థితిగతులను మార్చేస్తుంది. అదే సామె ఇప్పుడు ఆయన వాక్యం కీర్తనలు 29:11 అమ్మ. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించు. మన ఆశీర్వాదం పొందాలంటే యెహోవా తండ్రి యొక్క మాటలు మన హృదయంలో ఉండాలండి. మన హృదయంలో ఉంటేనే మన పాపాన్ని మీరు హృదయంలో మాటలు ఉన్నాయనుకోండి, పాపాన్ని చూడలేము, పాపాన్ని చేయలేము, పాపాత్మలతో లోకంలో ఉండలేమండి. మనము సపరేట్ చేయబడినట్టు వారు, మనము సెలెక్టెడ్ పీపుల్, మనము సపరేట్గా ఉంటాం. ఆ యొక్క పాపాలన్నీ గుంపులోకి వెళ్లకుండా ఉంటాము. యెషయా 40:29 చూడమ్మా. సొమ్మసిల్లగా వారికి ఆయన బలమిచ్చేవాడు. సొమ్మసిల్లిపోయినప్పుడు సొమ్మసిల్లిపోతాడండి, ఆయనకి బలం ఇస్తాడు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందాలంటే ఆయన కోసం ఎదురు చూడాలి. ఆయన ఈస్ కమింగ్ అగైన్ ఎస్ ఎ లైన్. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక అలసట లేకుండా, నీరసం లేకుండా ఉండాలంటే మరి దేవుని వాక్యాలు. యేసుక్రీస్తు వారి ఎగ్జాంపుల్ చెప్తారు కదండి. 40 రోజులు ప్రార్థన చేసినప్పుడు సైతాను వచ్చి శోధించినప్పుడు, సైతానా పో, రాళ్ళని రొట్టెలుగా చేసుకు తినమంటాడు. మనుష్య కుమారుడు రొట్టెల వల్లనే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి మాటల వలన జీవిస్తాడండి. ఆయన మాటలు జీవనిస్తాయి. ఆయన మాటలు మన బ్రతుకును మారుస్తుంది. ఆయన మాటలు మన స్థితి మారుస్తుంది. ఆయన మాటలు, ఆయన యొక్క పవిత్రమైన లేఖనాలు మన హృదయంలో ముద్రించుకొని ధ్యానిస్తూ ఉంటే ఎన్నో ప్రయోజనాలు. మన బ్రతుకును మారుస్తుంది, మన స్థితి మారుస్తుంది, మన నడకను మారుతుంది. మన యొక్క పాప స్థితి నుండి మరి పవిత్రమైన స్థితికి వస్తామండి. ఎన్నో మాటలు ఉన్నాయండి. 4వది చూద్దామండి. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, బలపరుస్తుంది. ఎలాగా? ఆత్మీయంగా బలపరుస్తుందట. చూడండి, కీర్తనల గ్రంథము 119,
50వ వచనమమ్మ. కీర్తనల గ్రంథము 119 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో ఇదే నెమ్మది కలిగి. ఒక పాట కూడా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. అదే కీర్తన గ్రంథము 119 93వ వచనంలో కూడా ఉంటుంది. వాళ్ళని నన్ను బ్రతికిస్తావయ్యా నీ వాక్యం ద్వారా. 93వ వచనం చూడమ్మా. ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించదు. నీవు నన్ను బ్రతికించదు. ఉపదేశం అంటే ఏంటంటే దేవుని మాటలు, దేవుని వాక్యాలు, పరిశుద్ధ లేఖనాలేనండి. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడును వాటిని మరువను. మనం ఎన్నటి మర్చిపోకూడదండి, ఎన్నటికి మర్చిపోకూడదు. కృష్ణా జిల్లాలో ఒక అతను ఉంటాడు, అతను సైకిల్ మీద పెయింట్ డబ్బా పట్టుకుని, అమ్మా మీ గోడల మీద దేవుని వాక్యాలు రాయొచ్చా అని, సంతోషరావు అని. ఆయన చనిపోయే వరకు కొన్ని వేల వాక్యాలు మరి రాశారు. అయ్యా కొంతమంది అన్న చూసి మరి చదువుతారేమని. మన హృదయంలో రాసుకుంటున్నామా దేవుని మాటలు? మన హృదయంలో ఉన్నాయా? అదే కీర్తనల గ్రంథము 119 25 చూడమ్మా. నా ప్రాణం మంటిని హత్తుకొని ఉన్నది, మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను. ఆయన వాక్యం ఉంటేనే బ్రతికిస్తాడు. మరి చూడండి, దావీదు గారు ఎన్ని బాధలు వచ్చినప్పుడు దేవుని వదిలిపెడతాడని, తన సొంత కుమారులే దాన్ని తరుగుతున్నప్పుడు, అడవికి పారిపోయినప్పుడు ప్రభువుని వదిలిపెట్టాడు. ఆయన కన్నుల ద్వారా పాపం చేసినప్పుడు మరి ప్రవర్త వచ్చి వారిని హెచ్చరించినప్పుడు పశ్చాత్తాపంతో కన్నీటితో మోకాళ్ళ మీద పడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అయ్యా నన్ను క్షమించిన ఆయన, నేను పాపం చేశాను, ఇక మీదట చేయను అన్నప్పుడు ఆయన్నే మరి దీవించి నా హృదయానుసారుడా అంటారు ప్రభువే. డూ యూ హ్యావ్ ఎనీ టెస్ట్ మనీ? మన సాక్షి జీవితం ఎలా ఉన్నదండి? అతను సాక్షులుగా కాకపోయినా కానీ సాక్షులుగా ఉందామా? మన సాక్షి జీవితామని పవిత్రమైన లేఖనము ద్వారా పరిశోధించుకోవాలి. ప్రతిదినము దాటిని అర్థమని వాక్యము చూసుకోవాలి. వాట్ ఐఎమ్ డూయింగ్, వేర్ ఐఎమ్ గోయింగ్, వాట్ ఐఎమ్ థింకింగ్. ఈ లేఖనాలు మనతో మాట్లాడతాయండి. ఈ పవిత్రమైన లేఖనాలు మనల్ని దిద్దుతాయి, సరిచేస్తాయి, మన స్థితిని మారుస్తాయి, మన గతిని మారుస్తాయి, మన జీవితాలను మారుస్తాయి. మనకి ఇంకా ఐశ్వర్యమును సంపదను కూడా కలగజేస్తాయి. ఎన్ని మాటలు ఉన్నాయండి. అబ్రహాం గారిని ఇదిగో ఇటు వెళ్ళమన్నప్పుడు ఆయన ఏం ఆలోచించడు. ఆయన మాటలు విని మరి ఆయన చెప్పిన దిక్కుకు వెళితే ఎంత ఆశీర్వదించబడతాడు, ఎంతో ధనవంతుడు అంట ఆయన. ఎన్నో మాటలు ఉంటాయి. అలాగే ముందుకెళ్తాం రండి. ఇంకెన్నో మాటలు ఉన్నాయండి, ఇంకెన్నెన్నో మాటలు. ఆయన చూస్తూ వెళ్తే మనకి సమయం చాలదు, కానీ 110 ఇస్తుందంట. ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, ధనము, మన రక్త సంబంధులు ఎవరు నెమ్మది ఇవ్వలేరండి. ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ ద పీస్. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. అవునండి, ఆయన మాటలను మన హృదయంలో మరి నెమ్మదిని కలిగజేస్తే. ఇంకా 1 తిమోతి 2:1 మన సంపూర్ణంగా భక్తిగల మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుటకు ఆయన మాటలు మనకి ఎంతగానో దారి చూపిస్తాయి. 1 తిమోతి 2:1 సంపూర్ణ భక్తియు మన సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నై ఉన్నది. అవునండి, చూడండి ఎన్ని మంచి మాటలండి. దేవుని యొక్క పవిత్రమైన వాక్యాలు పఠిస్తూ మన హృదయంలో భద్రపరచుకుంటే వేలాది లక్షలాది ప్రయోజనాలండి.
మన ముందు ప్రభు ఎన్ని ఎగ్జాంపుల్స్, ఎన్ని ఉపమానాలు, ఎన్ని మరి నెరేటివ్ చేసి పెట్టాడండి. ఫిగరేటివ్ వాక్యాలు ఎన్నో చూపిస్తారు. అవన్నీ హౌ కెన్ యూ ఫర్గెట్? దాని గురించి ఒక చెడ్డ దాసుని గురించి కూడా చెప్తారు. మనకు తెలుసు కదా, హిజ్కియా భయంకరమైన రోగం వచ్చినప్పుడు, చనిపోయేటప్పుడు మరి ఆయన యొక్క ప్రార్థన చేస్తాడు. ఆయన పాపములు బట్టి, అయ్యా నేను మంచి కార్యాలు చేయలేదని మొరపెట్టుకున్నప్పుడు మరి ఆ ప్రవర్తన మళ్ళీ పంపించేసి, వెళ్ళయ్యా ఆయన చెప్పు, ఇంకో 15 సంవత్సరాలు ఆయన జీవితాన్ని జీవమును ఇస్తున్నాను, ఎక్స్టెండ్ చేస్తున్నానండి. ఎన్ని మాటలండి. నాజీరు చేయబడినటువంటి సంసోను ఏం చేస్తాడండి? దేవుని వాక్యం ఉన్నప్పుడు ఆయనంత బలవంతుడు, ఆయనంత గొప్ప ప్రవర్త, ఆయనంత గొప్ప మరి అంత బలాఢ్యుడు. వాక్యం నుంచి ఎప్పుడు దూరం అయిపోతాడో వేశ్య మరి ఒళ్ళో ఉండేసి ఆయన జీవిత రహస్యాన్ని చెప్పేస్తాడు. వాక్యం ఉంటే పాపంలోకి వెళ్ళం. వాక్యం ఉంటే మన జీవితాలు మారుతాయి. మన హృదయంలో వాక్యం ఉంటే మనం ఆశీర్వదించబడతాం, బలవంతులు అవుతాం, ఆస్తి గలవారు అవుతాం. అవునండి. ఎన్నో మరి ఎన్నో 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 దేవుని మాటలు చూస్తుంటే కీర్తనలు 112:7 ఒకసారి చూడమ్మా. కీర్తనలు 112:7. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉన్నది, వాడు దుర్వార్తకు జడియడు. కాదు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును. ఆయన మన ప్రాకారాల్లో నెమ్మది ఉంటుందండి. మన ఇంటిలో నెమ్మది ఉంటుంది, మన కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది. ఎప్పుడు ఆయన పవిత్రమైన లేఖనాలు చదివి అర్థం చేసుకుని మన హృదయంలో ధ్యానించినప్పుడు ఎన్నో ఉన్నాయి. మరి సామెతలు 1:33 ఉంటుంది, నా ఉపదేశాలు అంగీకరించువాడు సురక్షితంగా నిలుస్తాడంటాడు. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండు. నెమ్మది కావాలా? ఆయన వాక్యం పట్టుకోండి. బ్రతుకు మారాలా? ఆయన వాక్యం పట్టుకోండి. ప్రార్థన జీవితంతో పాటు వాక్యం కూడా ఉండాలండి. ఎన్ని మాటలండి, ఎన్నెన్నో మాటలు. 119 105వ వచనంలో, నీ వాక్యము నా పాదాలకు దీపము వెలుగై ఉన్నదంటారు. కీర్తనలు 119, నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. చూడండి, మనం చీకట్లో వెళ్ళినప్పుడు వెలుగు. చీకటి అంటే ఏంటండి? పాపము, లోకము. వెలుగు అంటే ఏంటండి? పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారే వెలుగు. అలాంటి వెలుగు మన జీవితంలో ఉండాలంటే మరి వెలుగు కలిగి ఉన్నటువంటి వాక్యాలను మనం ధ్యానించాలి, పఠించాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. ఎన్ని మాటలు ఉన్నాయండి. సామెతలు 13:9 నీతిమంతుల గురించి ఉంటుంది. నీతిమంతులకు వెలుగు ఉంటుందట. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీతిమంతుల వెలుగు తేజరిల్లుతూ ఉంటుంది, దీవించబడుతూ ఉంటుంది. వెలుగు కాంతులను విరదిలుతాం. నీతిమంతులు ఎప్పుడవుతారండి? వాక్యం ఉంటేనే నీతిమంతులుగా అవుతారు. మళ్ళీ ఇంకా రండి, కీర్తనలు 18 అండి, 18:28. ఈ వాక్యము దీపమై వెలిగిస్తూ ఉందంటారు. చూడండి 28 అమ్మ, 18:28. నా దీపం వెలిగించేవాడవు నీవే. నా దీపము వెలిగించేవాడు. అది పాటగా ఉంటుంది. నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయను. మన చీకటి అంటే వెలుగుగా చేస్తుంది. పాపం నుంచి పరిశుద్ధతలోకి తీసుకొస్తుంది దేవుని యొక్క వాక్యము. ఈ దేవుని యొక్క వాక్యమును, పరిశుద్ధమైన వాక్యమును, పవిత్రమైన వాక్యమును మన హృదయంలో ఉంచుకుంటే ఎన్నో ప్రయోజనాలు. మరి చదువుతామండి. అనునిత్యమును ఆ వాక్యమును ధ్యానిస్తూ హృదయంలో భద్రపరచుకుంటూ కొన్ని వాక్యాలైనా కానీ కంఠస్థం చేద్దామండి. కొన్ని వాక్యాలైనా సరే మెమరైజ్ చేయాలి. ఎవరన్నా గబుక్కుని వాక్యం చెప్పమంటే మనం చెప్పగలిగేలాగా ఉండాలి. మరి వాక్యం ఎక్కడికి వెళ్ళాలండి? తెలియని చోట్లకి వెళ్ళాలి. ఇంకెంతోమంది తెలియనటువంటి వారు ఉన్నారు. కోత విరివిగా ఉన్నది, కోయేవారు లేరంటారు. ద హార్వెస్ట్ ఈజ్ మోర్, లేబరర్స్ ఆర్ నో లేబరర్స్, లేబరర్స్ ఆర్ లెస్. అది చూడండి, యోహాను సువార్త 15:3 ఉంటుంది.
నేను మీతో చెప్పిన మాటను బట్టి నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండుడి. నా యందు నిలిచియుండు. మీ యందు నేనును నిలిచింది. మీ యందు నేనును నిలిచింది. నిలిచియుండు. తీగ ద్రాక్షవల్లో నిలిచింటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదు, అలాగే నా యందు నిలిచింటేనే గాని మీరు ఫలింపరు. చూడండి, ఆయన యందు ఉంటేనండి మనం ఫలించేది. లేకపోతే పనికిరాని ఎండిపోయిన తీగలాగా తీసి తొక్కి పడేస్తారు. 2 తిమోతి 2వ అధ్యాయం 22లో కూడా ఉంటుంది చక్కటి మాటలు. ఇంకాను దివారాత్రుల వాక్యం ధ్యానించేవారు ధన్యులని ఉంటుంది. ఇన్ని మాటలండి. ఆయన మాటలను ధ్యానిస్తామా? ఆయన యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క లేఖనాలను పఠిస్తూ మరి అనేకమైన ప్రయోజనాలు పొందుకుందామా? ఇంకా చూద్దాం రండి. ఇంకా త్వరగా నేను ముగిచ్చేస్తాను. లోకమునకు వెలుగై ఉన్నారు దేవుడు అని ఉంటుంది. మత్తయి సువార్త 5:14 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఎండనేరదు. చూడండి, కొండ మీద పట్టణం ఉంటే చూడండి, ఆ వెలుగు చుట్టుపక్కల ఉన్న చీకటి ప్రదేశాలందరికీ మరి వెలుగై ఉంటుంది. ఆ కొండ ఎవరండి? సీయోను కొండ, మన గొప్ప రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. యెషయా 60వ అధ్యాయము లెమ్ము తేజరిము వెలుగు వచ్చి ఉన్నదంటారు. ఆ వెలుగు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన జీవితాల్లోనికి మన లోకం నుండి వెలుగు రావాలంటే ఆయన మన జీవితాలు ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. 1 జాన్ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనము పాపం 2వ అధ్యాయం 10వ వచనం. తన సహోదరుని ప్రేమించేవారు వెలుగులో ఉన్నవాడు. చూడండి, మన సహోదరుని ప్రేమిస్తున్నామా? మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? క్రొత్త నిబంధనలు ప్రభు 2 పెట్టారు. లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నైబర్స్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే నీ శత్రువులు, నీ బ్రదర్ని ప్రేమిస్తావో, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తావో, నీ యొక్క శత్రువులను కూడా క్షమించగలుగుతావు, ప్రేమించగలుగుతావు. అదే 1వ యోహాను 1వ అధ్యాయం 7 చూడమ్మ ఒకసారి. అయితే మనం ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. చూడండి, సహోదరులు ఐక్యతగా కలిగి ఉంటే ఎంతో మనోహరం, ఎంత లాభం అండి. అన్యోన్యం కలిసి ఉండాలి. డూ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ యువర్ బ్రదర్స్? మన చర్చికి వెళ్తాం, చర్చిలో ఉన్న వాళ్ళ పేర్లు అందరూ తెలుసండి. వాళ్ళందరిని చెప్పి ప్రార్థన చేసుకుందామని నేను ఎప్పుడైనా ఆహ్వానించారా? మన ఇతరులను కాదండి ఆహ్వానించేది, మన సహోదరుల్ని గౌరవించాలి, మర్యాదించాలి, వాళ్ళతో మనం సహవాసం చేయాలి. ఇంకా రండి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం చూడమ్మా. లోకమునకు వెలుగు అని ఉంటుంది అక్కడ. యోహాను సువార్త 9:5. యోహాను సువార్త లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. చూడండి, ఎవరని చెప్పేది? ప్రభువే. ఆయన ఎక్కడుంటే అక్కడ వెలుగండి. ఏ ఇంటికి వెళ్తే అక్కడ ఆ ఇంటికాడ వెలుగు, ఆశీర్వాదం, దీవెనలు. మార్తా మరియమ్మల ఇంట్లో ఉంటే వెలుగు రాలేదా? ఒక అధికారి వచ్చి కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు రాయ్యా, నా కూతురు చనిపోయిందంటే ఆయన వెళ్ళిపోయి పట్టుకుని లేస్తున్నని లేస్తుంది. ఎక్కడండి వెలుగు రాలేదా? ఆయన ఉంటే జీవము, ఆయన ఉంటే ఆశీర్వాదము, ఆయన ఉంటే దీవెనలు. ఆయనే వాక్యమే ఆయన. ఎట్టి మాటలండి, ఎన్నో మాటలు ఉంటాయి, ఎన్నో మాటలండి. ఇంకా 1 పేతురు 2:9 కూడా ఉంటుంది. ఆయన మాటలు మనకి ఆశీర్వాదమును, వెలుగును, మనం అందరూ కూడా వెలుగు సంబంధంలోకి తీసుకెళ్ళిపోతారంట. మన వెలుగు సంబంధం అంటే క్రీస్తు సంబంధాలుగా ఉండాలంటే మరి ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన మాటలు ఎఫెసీ 5:10 ఉంటాయి. మనం అందరం వెలుగు సంబంధం. ఎన్నో మాటలు ఉన్నాయండి, 1, 2, 3 కాదు. పరిశుద్ధ ప్రభు యొక్క పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ మరి ఆ వాక్యాలు మన హృదయంలో ఉంటే ఏంటండి? 1, మన పాపముల నుండి కాపాడుతుంది. 2, మన నడకల నుండి మారుస్తుంది. 3వదిగా మన హృదయాలను సరిచేస్తుంది. 4వదిగా మన హృదయాలను శుద్ధి చేస్తుంది. 5వదిగా మన దేవుని వాక్యాలు మన హృదయం ఉంటే మనల్ని స్థిరపరుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఇంకా 6వదిగా దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంటే మనల్ని ఎంతమంది
మనం బ్రతికిస్తుంది, మనపరుస్తుంది, ఆత్మీయంగా దీవిస్తుంది. ఇంకాను దేవుని యొక్క పవిత్రమైన లేఖనాలు మన హృదయంలో ఉంటే మన బ్రతుకులను సరిచేసి బాధల్లో నుంచి నెమ్మదిని కలిగజేస్తుంది. నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమేనండి. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మన ఇతరులకు మనము వెలుగునిచ్చిన వారిగా ఉంటాం. దేవుని వాక్యాలు మన హృదయంలో ఉంటే మన ప్రాకారాలన్నీ మారిపోతూ ఉంటాయి. దేవుని వాక్యాలు మన హృదయంలో ఉంటే మనకి వెలుగు వస్తుంది. వెలుగైన దీపం మన ఇంట్లోకి వస్తుంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాలు మన హృదయంలో ఉంటే లోకమునకే వెలుగు చూపిస్తాము. మనమందరూ కూడా వెలుగు సంబంధులుగా ఉండిపోతాం. ఆ వెలుగు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాంటి వెలుగును పొందాలంటే పరలోకానికి వెళితే మీకు ఏంటండి? సూర్యుడు ఉండు, అక్కడ చంద్రుడు ఉండడు, చీకటి రాత్రులు అసలే ఉండడు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు అసలే లేని ఆ దివ్య నగరి వీధులలో విహరించెదనా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. అక్కడ సూర్యుడు ఉన్నాడండి, చంద్రుడు ఉండడు. పరలోకంలో ఆయన మహిమే, ఆయన తేజస్సే వెలుగు ఉంటుంది. అలాంటి వెలుగులో మనం వెళ్ళాలంటే, వెలుగు సంబంధులుగా ఉండాలంటే, లోకానికి వెలుగై ఉండాలంటే, మన జీవితం స్థిరపడాలంటే పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధ ప్రభు యొక్క పరిశుద్ధమైన వాక్యాలు మన హృదయంలో నెమరవేసుకొని ఉండాలి. ఈ కొన్ని మాటలు దీవించిన కాక అందరి వందనాలండి. అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ వెంకటేశ్వరయ్య గారు, బ్రదర్